స్ట్రీట్ ఫైటర్, సీఎంగా కూడా స్ట్రీట్ ఫైటరే. ఇక పశ్చిమ బెంగాల్లో ప్రత్యర్థి పార్టీగా పోటీ చేసినంత మాత్రాన, ప్రత్యర్థి పార్టీగా ఉన్నంత మాత్రాన తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోతే సంబరాలు చేసుకోవద్దు అంటూ ఉన్నారు రాహుల్ గాంధీ. ఏంటి సార్ ఈ మమతా ఓటమి ఇండియా కూటమిపై ప్రభావం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ డైలమా ఏంటంటే, ఒకవైపు ఏమో గెలిచింది బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలో రైవల్, దేశంలో మిత్రపక్షం. అదొక కాంట్రడిక్షన్ అది. సో రాష్ట్రంలో రైవల్, దేశంలో మిత్రపక్షం. కేరళలో కూడా అదే పరిస్థితి. రాష్ట్రంలో సిపిఎం రైవల్, లెఫ్ట్ రైవల్, కేంద్రంలో మిత్రపక్షం. కానీ అక్కడ సంబరాలు చేసుకున్నారు, ఎందుకంటే అక్కడ గెలిచింది కాంగ్రెసే గనక. ఇక్కడేమో బెంగాల్లోమో గెలిచింది కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ కూడా ఓడిపోయిందిగా. సో అందువల్ల గెలిచింది బీజేపీ. అందువల్ల సంబరాలు చేసుకోవడం అంటే తన రాష్ట్ర స్థాయి రైవల్ ఓడిపోయినందుకు సంబరాలు చేసుకుంటే, దేశమంతా తన రైవల్ అయిన బీజేపీ గెలిచినందుకు సంబరాలు చేసుకుంటూ అవుతుంది కదా. అందువల్ల ఆల్ ఇండియా కాంగ్రెస్ ఉండేటువంటి డైలమా అది. సో ఆ సందిగ్ధత మీకు కనబడింది, అందుకే సంబరాలు చేసుకోవద్దు. మమతా బెనర్జీ పోవడం సంతోషించాల్సిన అంశమే రాష్ట్ర కాంగ్రెస్, కానీ బీజేపీ రావడం సంతోషించాల్సింది కాదు. ఇక జాతీయ రాజకీయాలకు వచ్చేవరకు మమతా ఓటమి సంతోషించాల్సింది కాదు, బీజేపీ గెలుపు ఆందోళన కలిగించేది కాంగ్రెస్కు. అందువల్ల ఏ రకంగా చూసినా సంబరాలు చేసుకోకపోవడమే కరెక్ట్ అవుతుంది కదా. అందువల్ల ఎందుకంటే గెలిచింది తాము కానప్పుడు ఎవరో గెలిస్తే, అంటే జనరల్గా తమ శత్రువుని ఇంకోటి వచ్చి కొడితే మనం ఆనందపడతాం, ఇక్కడ కొట్టినోడు కూడా శత్రువే, అది ప్రాబ్లం. నార్మల్గా ఇప్పుడు మీరు గొడవ మన వద్ద గొడవ పెట్టుకుంటాం, మన ధైర్యం లేదు, ఆనంద బలం లేదు, మనం కాముకుంటాం. కానీ వాడిని అంతకన్నా బలవంతులు వచ్చి కొట్టాడు అనుకోండి, అతని కంటే కనుడు అజెండా మళ్ళా అన్నట్టు. సో పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టింది అన్నట్టు కేసీఆర్ చెప్తుంటారు ఈ సామెత. పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టింది అని. సో పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కూడా సంతోషపడచ్చు పొట్టోడు. కానీ సమస్య ఏంటంటే ఆ పొడుగోడు కూడా శత్రువే కదా. సో అది ప్రాబ్లం ఇక్కడ. సో అందువల్ల ఇండియా కూటమి క్వశ్చనబుల్ అయిపోయింది. ఇది ఒకటే కాదు, ఇప్పుడు మమతా ఓడిపోవడము, స్టాలిన్ ఓడిపోవడమే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా డిఎంకేతో తెగతెంపులు చేసుకొని టీవీకే విజయ్కి మద్దతు ఇవ్వబోతోంది. సో అది మన డిఎంకే ఇండియా కూటమిలో ఉంటుందా ఇంకా? అంటే రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నా మేము జాతీయ రాజకీయాల్లో ఉంటాము అని డిఎంకే స్టాండ్ తీసుకుంటుందా? లేదు మాకెందుకు ఆబ్లిగేషన్ ఈ ఇండియా కూటమితో, మా బీజేపీతో మాకెందుకు ఘర్షణ, ఇప్పుడు మాకు అవసరం ఏంటి అని డిఎంకే కూడా ఇండియా కూటమి నుంచి ఇన్యాక్టివ్ అయితే చూడాలి. ఎందుకంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్ కు అత్యంత లాయల్ అలై ఏమన్నా ఉందంటే డిఎంకే. అందువల్లనే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ డిఎంకేతో కాకుండా టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ ప్రతిపాదన అంగీకరించలేకపోయింది ఆ డైలమా వల్ల. సో ఇప్పుడు ఒక క్యూరియస్ డెవలప్మెంట్స్ ఇండియా కూటమి. సో మమతా బెనర్జీ బహుశా ఇప్పుడు శశబిషం లేకుండా ఇండియా కూటమిలో ఉంటుంది. ఒకప్పుడన్నా తానే ఇండియా కూటమి నాయకత్వం వహించాలి అని తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ మాట్లాడడం, అది కాంగ్రెస్ పార్టీ కంటగింపుగా మారడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ కు టీఎంసీకి మధ్య ఇండియా కూటమిలో ఉండే కాంట్రడిక్షన్ ఉండదు, ఎందుకంటే ఇద్దరు బాధితులు, ఇద్దరు ప్రతిపక్షాలే కనుక. మమతా బెనర్జీ గెలిచి ఉంటే మామూలుగా ఉండేది కాదు, ఇండియా కూటమి నాకు అప్పచెప్పండి అని చెప్పి కబ్జా చేసుకొని కూర్చునేది. ఇప్పుడు ఆ అవకాశమే లేదు. అందువల్ల ఆ రకంగా కాంగ్రెస్కి అడ్వాంటేజే. ఎందుకంటే మీకు టీవీకేను కూడా ఇండియా కూటమిలోకి తీసుకొస్తే మీకు తృణమూల్ మరింతగా ఇండియా కూటమిలో లాయల్ అయిపోతుంది. టీవీకే కూడా వస్తే డిఎంకే ఒకవేళ పోయినా నష్టం జరగదు. ఆ రకంగా ఇండియా కూటమికి లాభం జరుగుతుంది. కాదు డిఎంకే పోయి టీవీకే రాక మమతా బెనర్జీ నేను జాతీయ రాజకీయాలకు సంబంధమే లేదు, నేను రాష్ట్రాన్ని చూసుకుంటాను, ఇండియా కూటమి నాకు అనవసరం అనే స్టాండ్ తీసుకుంటే వేరే రకంగా ఉంటుంది. అందువల్ల చూడాలి, ఇండియా కూటమికి రెండు అవకాశాలు ఉన్నాయి. ఒక అవకాశం టీవీకే కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది కనుక ఇండియా కూటమిలోకి చేరి డిఎంకే కూడా రిటైన్ అయితే అది బ్రహ్మాండమైన అవకాశం. డిఎంకే వెళ్ళిపోయినా టీవీకే వచ్చినా బ్యాలెన్స్ అయిపోతుంది, కంపెన్సేట్ అయిపోతుంది. మమతా బెనర్జీ ఓటమితో ఇక ఇండియా కూటమికి మరింత లాయల్గా మారిపోతే లాభం. ఇది కాక డిఎంకే పోయి టీవీకే రాక మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల కంప్లీట్ దూరం అయితే ఇండియా కూటమికి నష్టం. అందువల్ల ఏం జరుగుతుందో చూడాలి. రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత